హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ట్రాక్టర్ బ్లాగ్స్. అమ్మ ఫస్ట్ బండి పోయి వచ్చింది ఇంతల్లోనే. అవును కాదు ఇక వీడైతే నన్ను చూసినట్టే ఇంకా సెగలు ఎక్కుతాడు. ఇక రారా సరసగు రారా సెగలు ఎప్పుడే వాడిని. ఇవాళ ఏదో పన్నాగమే పట్టినట్టున్నదిగా. ఏంది మామ నాకు ఈ పూస. చూడాలి ఇక ఇవాళ పరిస్థితి ఎట్లుంటుందో ఏమో. ఇక సెకండ్ బండి లోడ్ అయింది. ఇక చిన్న కుర్రోడు ఎక్కుతాడే. ఓకే ఒరే గురుకు డెక్కేమయ్యింది రా. బర్స్ పెట్టుకున్నావు. డెక్కు లేదు ఏం లేదు. డెక్కుంటే సౌండ్ ఫుల్ పెట్టేటోడిగా బండి నడిపెట్టాడు. కానీ ఎప్పుడు డెక్కులేదా గతా కంచె గీడ్చినట్ట అనుకున్నా నేను. మళ్ళా గుట్టలోనే నీళ్ళ కాడే నిమ్మలంగా ఆడికి పోయి పెట్టుడే. ఇక రోడ్ అయితే చేయాలి. పెట్టారు. మళ్ళీ ఇక నీళ్ళు చూడండి ఎక్కడ తాగుతున్నాయి. మళ్ళీ సేమ్ అంతే. ఇక లోడింగ్ పాయింట్ కూడా అయితే వచ్చేసిన. లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయినాక నాకు డౌట్నే ఉన్నది ఇంట్లో వెళ్ళి చక్కగా పోతుందా లేకపోతే చిన్న లెక్క లేతుందా ఇది చూడాలి. ఇక కథ ఎట్లుంటుందా. ఇక ఇది బాబాయ్ మంచిగా లోడ్ అవుతాడు. చల్లదాంలో ఊకున్నాడు. అయినా ఇవాళ ఎండ లేదు. మన బండికి టాప్ ఉన్నది. ఇవాళ అవసరమే లేదు. ఇక లోడ్ అయితే కాయింది. తర్వాత ఇక చూద్దాం. మా బండి అయితే చక్కగానే బయటికి వచ్చింది. చిన్నోళ్ళు అంటే వీడు కొంచెం నయం లేతాడు. అయినా చిన్నోడు కూడా లేవాడు. బంపర్ పెట్టించినాం కదా. లోడ్ అయింది. ఇక బయట మెల్లగా ఎగ్గేస్తున్నాం. ఇక ఆడ పోసి రావాలి. మెల్లగా పిల్లగా. ఇక సేమ్ సిచ్యువేషన్. ఇక కాకపోతే ఈ బండి కొంచెం 5039 మా 39 HP కాబట్టి ఇది ఎన్ని రోజులు అంటే 42 HP 40 HP నడిపిన. ఇప్పుడంటే 39 HP అయింది. ఇక చిన్న కుర్రోడు బాగానే గుంజుతాడు. ఇక వీటికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు. వాడైతే పెద్దోడు, ఇంకోటి చిన్నోడు. వీడిని ఏం పేరు పెట్టాలో నాకైతే అసలు అర్థమవుతలేదు. అందుకే పూరోడు అంటున్నా. ఇక ఫస్ట్ టైం పూరోడు అంటున్నా. ఇక తర్వాత ఇక పిల్లోడు అనే అంట, లేకుంటే ఏదైనా పేరు పెడతా అని. ఏం పేరు పెట్టాలి కామెంట్లో చెప్పండి మా దీనికైతే. ఇప్పుడైతే లోడ్ వేసుకొని పోతున్నాం. బట్టి లోడ్ ఇది డబ్బా. అక్కో చిన్నోడు వస్తాడు. బాబాయ్ నడుపుతాడు. దాన్ని అయితే చూడాలి ఇవాళ ఎట్లుంటుందో కథ. మన ఛానల్కి అయితే వ్యూస్ అయితే ఘోరంగా వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ లైక్స్ అయితే ఒక్కటి కూడా వస్తలేము. కొంచెం సబ్స్క్రైబ్ కూడా లైక్ చేయండి మా ప్లీజ్. అట్లనే కామెంట్ కూడా ఎందుకంటే మీరు ఆ చిన్న ఒక సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు ఆశ అనేది పెరుగుతుంది. అందుకోసమే కొంచెం
కొంచెం లైక్ ఉన్న సబ్స్క్రైబ్ చేయండి మామ. వీలైతే కామెంట్ కూడా చేయండి, ఓకేనా? అవి చిన్నోడు బాబాయ్ నడుపుకొని వస్తాడు. చిన్నోడు పోయిందంటే కథం పట్టలేస్తాడు ఇక లేవాడు. ఎందుకంటే బంపర్ వేయించినాం కదా దానికి, ఇక లేవాడు. మెల్లగా పోయి మెల్లగా కూర్చుకుంటూ రావాలి మనం, అంతే. ఇక ఇడోడు మోపైనట్టు ఈడైతే ఆ గొంతు అయితే ఎండిపోతలేదు. ఘోరం అంటే ఘోరం ఉన్నాయి ఈడ ఒక్కదాన్న పరిస్థితి. ఇదే మామ గుంత, ఘోరం అంటే ఘోరం ఉన్నాయి పరిస్థితి. పోందనే ఆయే మెల్లగా పోవాలి ఇక. అమ్మ మెల్లరు. ఇప్పుడు ఇది ఒక్కటి దాకినామా చక్కగా ఊర్లో పట్టినాయి ఇసుడు, ఇక అవసరమే లేదు. రిస్క్ దొరికినట్టే. ఈ బుడిదళ్ళల్లో రాయలల్లో డబ్బా అయితే పడేస్తుంది. దానివల్లనే బేరింగ్లు అవుట్ అవుతున్నాయి. ఇక ఇది మామగారి బండి. మామ ఇప్పుడే తెచ్చిండు సెకండ్ హ్యాండ్. ఇప్పుడిప్పుడే తెచ్చిండు కథ. ఇక పోయి మట్టి గుట్టుకున్నాడు. పొద్దున నిద్రపోయినామా మంచిగా. నిద్రపోతా అంటే వచ్చి లేకుండా ఇక పో మట్టి గుట్టుకున్నా అని పంపిండు. పంపితే ఇక చేసేది ఉన్నది ఇంటికాడ కూర్చొని ఇక వచ్చేసినాయి. చలో ఇక రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక పట్ట ఇగ్గుడే. ఇక ఏంద్రా ఇది? అమ్మో పోరోడు దాంట్లో బలం దాన్నే ఉన్నది. 39 ఎత్తి కూడా గుంజుకొస్తాను ఇదైతే. మా సైడ్ అంటే ఇక 40, 42, 45 దీని మేము మించే. ఇక కానీ చిన్నోడు ఇంతకన్నా చిన్న బండి నడుతాడంటే ఇక ఇది గ్రేటే అన్నట్టు. ఇక చలో ఇక రప్ప ఇప్పుడే మనం మాట వినదే. మెల్ల ఎక్కడరా పూసేది? ఊరు పక్క ఊరు కానీ నాకైతే ఎడపోయాలో తెలియదు ఇంతవరకు అయితే. ఏమున్నది చక్కగా టైర్ల కాడం పట్టుకొని పోవాల్సిందే. ఇక ఇటు పోతాను ఒక టైర్ల కాడం. మనం కూడా అటే పోతాం. నాకేమున్నది వాడ అన్లోడింగ్ చేస్తాను బండి. రాబాయ్ బండి అది సరే అన్లోడ్. కానీ దాని తర్వాతనే ఇది లోడింగ్ పాయింట్ వేస్తారు కదా. ఆడ పోయి దింపేసి పోయేసి ఇంటికి తెంగాలి. ఇదే ఆడ పోతాను. ఇటు పోయమంటాడో గట్టు పోయమంటాడో చూడాలి.
ఇక ఈ వీడియో కంప్లీట్ అయినట్టే. ఇక మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్. ఇక 3 బండ్లు కూడా అన్లోడ్ అయిపోయినట్టే, కథం ఇక ట్రిప్ ఇవాళ ఓడిచినట్టే. ఓకే మరి ఇక రైట్.